Question number 762. అధ్యక్షుల వారికి నమస్కారం సార్. ఉపాధి హామీ పథకం అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటికి సంబంధించి ప్రశ్న ఏకి సార్. ఉపాధి హామీ పథకంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష. రాగానే దాని మీద చాలా కూలంకషంగా రివ్యూస్ చేసాం. రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది. దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి? ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష. ఒకటి, నిఘా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తరు జాబితా తప్పుడు చర్యలను గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది. ఇది రెండవది. ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకటి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో మస్తరు జాబితాలు ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది. మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది. రెండో ప్రశ్నకి అధ్యక్ష, అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అనేది విచారణ నిర్వహించడం అయినది. బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు 39,329.37 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ అయింది. వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అధ్యక్ష. అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం 25 మండలాలకు గాను 16 మండలాల అక్రమాలను గుర్తించింది. ఇందులో వివిధ కేడర్లో 520 మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం నిధుల దుర్వినియోగం 74,57,280 అధ్యక్ష. రెండో ప్రశ్నకి ఇది. అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన 520 మంది వ్యక్తుల్లో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్, అలాగే 12 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్లో ఉంచడం అయింది. 275 మందిపై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా ఇప్పటి వరకు 13,35,416 రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం అవుతుంది. చాలా సుదీర్ఘమైన చక్కటి సమాచారం ఇచ్చారు డాక్టర్ వాల్మీకి పాసార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అధ్యక్ష. అన్ని నియోజకవర్గాల్లో ఉంది. లక్ష్యం పేదలకు వలసలు నివారించడం, సామాజిక భద్రత, ఆదాయ భద్రత కల్పించడం. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకం అధ్యక్ష. 100 పని దినాలు, రోజుకు 300 రూపాయల కూలీ ఇస్తారు అధ్యక్ష. కానీ రాష్ట్రంలో 260 రూపాయలు యావరేజ్గా ఉంటుంది. దీనికి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 6,450 కోట్లు, కర్నూలు జిల్లాలో 210 కోట్లు, ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే 16 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీంట్లో చేసిన అంత అవినీతి ఇంకెప్పుడు జరగలేదు అధ్యక్ష. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లని రాత్రికి రాత్రి మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా మార్చుకొని దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు అధ్యక్ష. ఎక్కడా కూడా మనుషులతో పని చేయించలేదు అధ్యక్ష. జేసీబీలతో పనులు చేసి గుంతలు తవ్వారు అధ్యక్ష. చేసిన పనులు మళ్ళీ చూపెట్టి, అంటే ఒకే పని చేసి ఉంటుంది 5 ఏళ్ళు కూడా అదే పని చూపించి బిల్లు చేశారు అధ్యక్ష. పనికి రాని వాళ్ళందరినీ, ఎవరైతే కూలీలకు రాని వాళ్ళందరినీ, మస్టర్లందరినీ కూడా కూలీలుగా చూపించి డబ్బులు తినేయడం మొదలుపెట్టారు. అంతేందుకు మా ఆదోని నియోజకవర్గంలో సాక్షి విలేకరి బంధువులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆ గ్రామంలో ఎవరైతే ముఖ్య కార్యకర్తలు వాళ్ళ పేర్లన్నీ కూడా మస్టర్ల కింద రాసుకుని
వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూలీలు ఇచ్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేను ఆదోన్లో చూశాను అధ్యక్ష. పనికి రాకుండా కూడా పనికి వచ్చినట్టుగా బిల్లు వాళ్ళకి చెల్లించారు. పార్టీ కార్యకర్తలందరినీ మస్టర్లుగా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఆధారపడాల్సిన ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఆ రాజకీయ నాయకుడే కాబట్టి నా పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే మస్టర్లు ఇస్తాం, కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాబట్టి మేము మస్టర్లుగా చేర్చుకోలే మన దారుణమైన పరిస్థితిని మేము స్పష్టంగా చూసాం అధ్యక్ష, అనుభవించారు అధ్యక్ష. ఆడిట్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అధ్యక్ష. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అయినటువంటి వైఎస్ఆర్సీపీ గతంలో 5 ఏళ్లుగా వాళ్ళు ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే వాళ్ళతో చేరిపోయి అలాగే ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళని లోబర్చుకొని అందరూ కుమ్ముక్కై చేసినటువంటి అతిపెద్ద అవినీతి కుంభకోణం అధ్యక్ష. దీని మీద తప్పనిసరిగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఆ రాజకీయ ఉపాధి హామీ పథకమే తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకంగా ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందలేదు అధ్యక్ష. నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆదోని అనేది కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్లో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఒకే వర్షం పడుతుంది, దాంట్లో పంట వస్తుంది. నవంబర్ నుంచి మే దాకా అసలు పంట ఉండదు మాకు. అక్కడ కూలీలందరూ కూడా ఈ పథకం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి నేను కొన్ని సలహాలు కూడా ఇస్తాను అధ్యక్ష. అన్ని ప్రాంతాల్లో ప్రశ్న అడగండి. ప్రశ్నే అడగదు, ప్రశ్న సలహాలు చెప్తాను అధ్యక్ష. అన్ని ప్రాంతాల్లో 100 పని దినాలు ఉంటే గిరిజన ప్రాంతాల్లో 150 పని దినాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అటువంటి ప్రతిపాదనలు రాష్ట్రంలో ఉన్నటువంటి తీవ్రమైన కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాకి ముఖ్యంగా ఆదోనికి ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించమని కోరుతా ఉన్నాను. రోజు కూలీ 300 రూపాయల ప్రస్తుతానికి ఉంది అధ్యక్ష. కానీ దేశంలో హర్యానా రాష్ట్రంలో 357 రూపాయలు అత్యధిక కూలీ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే 300 రూపాయలు కూడా సరిపోదు కూలీ ఇస్తే కూడా. దీన్ని పెంచే ఉద్దేశం ఏమన్నా ఉందా అని మంత్రి గారిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. 15 రోజులకు ఒక్కసారి అకౌంట్లో డబ్బులు పడాలి, కానీ ఇప్పటికీ 70 రోజులు అయినా కూడా అకౌంట్లో కూలీలకు డబ్బులు పడలేదు అన్న మాట వాస్తవమా అని నేను మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నేను రీఆడిట్ కోసం ఈ అవినీతి మీద ఆదోని కర్నూలు జిల్లాలో రీఆడిట్ కోసం ఉత్తరం రాశాను అధ్యక్ష. దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారు? ఇది మంత్రి గారు చెప్పినటువంటి చర్య గతంలో తీసుకున్నటువంటి నెంబర్లు ఉన్నాయి అధ్యక్ష. నేను వాళ్ళకి ఉత్తరం రాశాను, దాని మీద ఏమైనా చర్యలు తీసుకోకపోతే ఇప్పుడేమైనా తీసుకుంటారా అని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ ఈ పథకాన్ని సరిగ్గా చేసుకుంటే తప్ప ఈ పథకం లక్ష్యాలు నెరవేరని మీ ద్వారా మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. లోకం మాధవ్ గారు చాలా క్లుప్తంగా. 2 పాయింట్స్ సార్. శాసనసభ్యులు అన్ని పాయింట్లు చాలా చక్కగా చెప్పారు. డిప్యూటీ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆకస్మిక తనిఖీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సీఎం గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సారీ అండి, క్షమించండి. ఎందుకంటే ఏపీఓలు, ఈ టెక్నికల్ అసిస్టెంట్స్, ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ ముగ్గురు ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు దోచేయడం జరిగిందండి. అది ప్రత్యక్షంగా జరుగుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. ఇంకొకటి ఏంటంటే జాబ్ కార్డ్స్ కూడా గత 5 ఏళ్లలో అర్హత లేని వాళ్లకు కూడా ఇచ్చి వాళ్ళు ఇంకో పని ఏదో వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళ చేత ఇక్కడ పని చేయించినట్టుగా మస్తర్లు వేయడం, గర్భిణీ స్త్రీలకు కూడా మస్తర్లు వేయడం. ఈ సోషల్ ఆడిట్ గురించి అడిగితే ఏమంటున్నారంటే ఏడాది పనిచేస్తామండి, ఏడాదికి ఒకసారే సోషల్ ఆడిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ కప్పడిపోతుంది, నీళ్ళు నిండిపోతాయి కాబట్టి ఎవరికి కనిపించదు. కాబట్టి ఇది ఏంటంటే ఒక లూప్ హోల్గా వాడుకొని ఖచ్చితంగా చాలా అవినీతి జరుగుతున్నది. కాబట్టి సోషల్ ఆడిట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టమని, అలాగే అందాల్సిన పేదవాళ్ళకి ఖచ్చితంగా 300 రూపాయలు అందట్లేదండి. 100 దినాలు పని రోజులు కూడా రావట్లేదు. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని కూడా మన ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నదండి. ధన్యవాదాలు. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా
ఈ ఉపాధి హామీకి సంబంధించి వచ్చిన ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో జరిగే అవినీతికి సంబంధించిన ఈ చర్చలో తిరువూరు శాసనసభ్యునిగా నా విజ్ఞప్తి, మా తిరువూరు నియోజకవర్గంలో 77 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. అక్కడ కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్టు 42 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతి వివరాలు స్థానికంగా ఉన్న ప్రజలు మా కార్యాలయానికి అందజేయడం జరిగింది. దయచేసి మొత్తం 77 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు మీద శాఖాపరమైన విచారణ జరిపించాల్సిందిగా మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.